పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక కాయం వరంగల్కు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకున్నారు. పెద్దికి పార్టీ శ్రేణులు ఘన నివాళులు అర్పిస్తున్నారు. దుగ్గొండి మండలం గిర్నిబావి నుంచి భారీ ర్యాలీ తీస్తున్నట్లుగా తెలుస్తోంది. పెద్ది స్వగ్రామం నల్లబెల్లిలో మధ్యాహ్నం 3 గంటలకు అంతిమ సంస్కారాలు నిర్వహించబోతున్నారు. అర్ధరాత్రి 12:51 పెద్ది కన్ను మూసిన విషయం మనకు తెలిసిందే. ఉదయం 5 గంటలకు పెద్దిని నర్సంపేటకు తరలించారు డాక్టర్స్. పెద్ది మృతిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా విచారం వ్యక్తం చేశారు. పెద్దిని గుర్తు చేసుకున్నారు మాజీ సీఎం కేసీఆర్. పెద్దితో ఉన్నటువంటి అనుబంధాన్ని ఆయన నెమరు వేసుకునే ప్రయత్నం చేయడం మనం చూసాం. ఆయన ఒక గొప్ప నాయకుడని, ఇలా ఇంత నిజాయితీగా, ఇంత నిస్వార్థంగా బ్రతకడం అంత సాధ్యమైన విషయం కాదు అంటూ కూడా ఆయన చెప్పడం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయన నియోజకవర్గంలో ముఖ్యంగా ఆయన అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎలాగైనా సరే పెద్దిని బ్రతికించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశాం, కానీ మా ప్రయత్నాలు విఫలమయ్యాయి అంటూ కేసీఆర్ తన బాధని వ్యక్తం చేయడం మనం చూసాం, ఆవేదన వ్యక్తం చేయడం మనం చూసాం. అంబులెన్స్ వెంట కొన్ని వందల మంది పరుగులు తీస్తూ గుండెలు బాదుకొని ఏడుస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఒక్కసారి చూడొచ్చు. ఈరోజు ఎర్లీ మార్నింగే పెద్ది భౌతికాయాన్ని ఆయన స్వస్థలానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే వరంగల్ చేరుకున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఇప్పటికే హరీష్, కేటీఆర్, కేసీఆర్, అలాగే రేవంత్ సీఎం, ఇలా అందరూ పెద్ది మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తమ యొక్క సానుభూతిని ఆ కుటుంబ సభ్యులకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఆయన్ని కడసారి చూసుకునేందుకు భారీగా తరలి వస్తున్న అభిమానుల కోసం ఆయన స్వస్థలంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. వెంకటరత్నం మనతో జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, పెద్ది భౌతిక కాయాన్ని ఆయన స్వస్థలానికి తీసుకువెళ్తున్నారంటూ తెలుస్తోంది. సో ఆయన అంతిమ సంస్కారాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఆయన స్వస్థలంలో పరిస్థితి ఏంటి? పెద్ది సుదర్శన్ రెడ్డి ఈరోజు ఉదయం 5 గంటలకు యశోద ఆసుపత్రి నుంచి బయలుదేరారు. ఆ తర్వాత అక్కడి నుండి నేరుగా వరంగల్కి బయలుదేరినటువంటి నేపథ్యంలో హనుమకొండ అమరవీరుల స్థూపం వద్ద వారికి నివాళులు అర్పించినటువంటి పరిస్థితి. ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో కొద్దిసేపు అమరవీరుల స్థూపం వద్ద తన భౌతిక దేహాన్ని ఉంచుతారని చెప్పి అనుకున్నారు. కానీ ప్రస్తుతానికి ఉన్నటువంటి క్రౌడ్ను దృష్టిలో పెట్టుకుని పోలీసులు కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. వేలాది మంది ఆయన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో పార్టీలకు అతీతంగా కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా అతను పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక కాయాన్ని తాను చూసి కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పార్టీలకు అతీతంగా ఉన్నారు. ప్రస్తుతానికి పెద్ది సుదర్శన్ తోటి కలిసి పనిచేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి మహబూబాబాద్ మాజీ ఎంపీ, అలాగే సీతారాం నాయక్ గారు ప్రస్తుతానికి బీజేపీ నేతగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వారితోటి ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పటి నుండి బయలుదేరి ఇక్కడ దుగ్గొండి మండలానికి చేరుకుని అక్కడి నుండి నర్సంపేట ర్యాలీగా వెళ్ళి తన నల్లబెల్లి మండల కేంద్రానికి కూడా చేరుకుని అక్కడ సందర్శనార్థం తన నియోజకవర్గంలో ఉన్నటువంటి అభిమానులు, నాయకులు, కార్యకర్తల సందర్శనార్థం బంధువుల కోసం అక్కడ ఉంచేటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతానికి సీతారాం నాయక్ గారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక్కడికి రాగానే ఒక అశేషమైనటువంటి జనవాహిని ఇక్కడ అమరవీరుల స్థూపం దగ్గరికి ఉద్యమాల రూపంలో వచ్చినటువంటి పెద్ది తనే ఒక అమరుడై వచ్చి చూసిన తర్వాత కన్నీటి పర్యంతమవుతున్నటువంటి కార్యకర్తల సందోహం ఎంతో ఉంది. మరి మీరు వారికి ఉన్నటువంటి అనుబంధంతో ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మీరు ఎట్లా పార్టిసిపేట్ చేయబోతున్నారు? వారితోని విడదీయరాని అనుబంధం. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నేను ఎంపీగా పోటీ చేశాను. నేనేమో గెలిచి పాపం వారికి విజయ అవకాశాలు రాకున్నా తెలంగాణ ఉద్యమం మీద ఏమాత్రం సంక్షేమం లేకుండా నిరంతరం పనిచేసినటువంటి వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర సాధన చివరి వరకు జూన్ 2, 2014 వరకు ఒక 20 సంవత్సరాలు నిరంతరంగా పోరాటం చేసి 10-15 సంవత్సరాలు ఈ ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి ఇప్పుడు అమరవీరుల స్థూపం దగ్గర వేల కార్యక్రమాలు, ఆయన ప్రజానాయకుడిగా, ఉద్యమ నాయకుడిగా పనిచేసే విద్యార్థులను ఒక ఉవ్వెత్తున లేపి మాలాంటి వాళ్ళు ఎంబడుండి మేమందరం వచ్చి ఇక్కడ పనిచేస్తే ఇవాళ అతని భౌతిక గాయాన్ని ఇక్కడికి తీసుకురావడం అందరినీ కలిసివేసింది. బాధాకరమైనటువంటి సంఘటన అది, దాన్ని మనం ఊహించలేము. మరి అటువంటి వ్యక్తికి ఈ రాష్ట్రంలో ఒక చరిత్రలో
ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా నిలుస్తారనేది నేను భావిస్తూ ఉన్నాను. వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆ కుటుంబానికి మేము ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఎంతో మంది ఇక్కడ కార్యకర్తలు చేరుకున్న నేపథ్యంలో పోలీసులు కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి నేపథ్యం. ఇక్కడ బీజేపీ పార్టీ హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షులు రావు పద్మ గారు కూడా ఉన్నారు. ఇక్కడ వారి అన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అనుబంధాలే ఎక్కువగా ఉంటున్నాయి. అట్లాంటి ఉద్యమ నేత ఇక్కడ తెలంగాణకు కావాల్సిన సబ్బండ వర్గాలు కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి ఎక్కడ ఎవరు తగ్గట్లేదు. ఎందుకంటే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ముందుండి నడిచిన నేపథ్యంలో రావు పద్మ గారు ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉద్యమ ఊపిరిగా తెలంగాణ ఉద్యమంలో 2001 నుండి ఇప్పటి వరకు అంతిమ శ్వాస విడిచేంత వరకు పార్టీకే విధేయతగా బతికారు. తెలంగాణ ఉద్యమే ఊపిరిగా బతికినటువంటి పరిస్థితి. మరి వారి లేని లోటుని ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే కేసీఆర్ గారు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే ఉద్యమం మలిదశ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి మాతో పాటు కలిసిన వ్యక్తిలా మేము, అంటే ఇంత చిన్న వయసులో మరణించడం అనేది చాలా బాధాకరంగా ఉంది. అంటే ఈ ఉద్యమకారులకు కూడా తీరని లోటుగా నేను భావిస్తూ ఉన్నాను. అంటే ఉద్యమం స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు ఉండడం కూడా అది, కాబట్టి వారి ఆత్మకు శాంతి చేకూరాలని భావిస్తున్నాను. ఉద్యమకారులకు కూడా తీరని లోటుగా నేను భావిస్తున్నాను. సార్ మీరు ఎట్లా చూస్తున్నారు సార్? మలిదశ ఉద్యమంలో మాతో కలిసి మొదటి రోజు నుండి ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి, జీవితంలో కూడా అనేక కష్టాలు నష్టాలను ఓర్చుకొని అయినా కానీ ఆ ఇబ్బందులలో కూడా తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉన్న వ్యక్తి ఇవాళ చనిపోవడం తెలంగాణ ఉద్యమకారులకు బాధాకరమైన విషయం. ఈ ఉద్యమకారులకు తీరని లోటుగా భావిస్తున్నాం. చెప్పండి లక్ష్మణ్ గారు. తెలంగాణ ఉద్యమంలో మేమందరం కూడా విద్యార్థి దశ నుంచి పోరాటం చేసే రోజులలో మాకు కమిట్మెంట్ అంటే ఏంటిదో పెద్దని చూసి నేర్చుకోవాలనే ఉద్దేశంతో సకల జనుల సమ్మె కావచ్చు, ఆయనతోని అనేక జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ చాలా బాధాకరం, అలాంటి నాయకుడు అసలు పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చిన నాయకుడు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక ఐకాన్గా నిలిచిన నాయకుడు ఇలా అవడం అందరికీ కూడా బాధాకరం. ఆయన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి చెప్పాలంటే. మీరు తెలంగాణ ఉద్యమం అంటేనే ఇక్కడ మీ ఇలాంటి ఎంతో మంది కార్యకర్తలు కూడా జీవితాన్ని కూడా అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాంటి డెడికేషన్గా ఉన్నటువంటి వ్యక్తులు మీరందరూ ఇక్కడ విద్యార్థి నాయకులతో పాటు మీరు కూడా తెలంగాణ ఉద్యమే తమ ఊపిరిగా బతికినటువంటి పరిస్థితి. మరి పెద్ది సుదర్శన్ రెడ్డి అయినా లేడన్నటువంటి విషయాన్ని ఎట్లా చూస్తున్నారు? గత 25 సంవత్సరాలలో మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సుదర్శన్ రెడ్డి గారితో ప్రతిరోజు వారు ఏది మా సూచన చేసినా ఆ సూచన ప్రకారంగా తెలంగాణ ఉద్యమాన్ని తీసుకుపోవడం జరిగింది. తెలంగాణ ఉద్యమ గడ్డగా మార్చింది పెద్ది సుదర్శన్ రెడ్డి. వరంగల్లో ఏదైనా చేయాలంటే వరంగల్ నుండే మొదలైతే ఉద్యమం, ఆ ఉద్యమానికి కీలక పాత్ర పోషించిన పెద్ది సుదర్శన్ రెడ్డి ఈరోజు లేకపోవడం చాలా దురదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ వాదులో ఒక పెద్ద వ్యక్తిని కోల్పోన్నాం. ఈరోజు కోల్పోవడం కాకుండా ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, అది తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన తెలంగాణ ఉద్యమ గడ్డ వరంగల్లో ఈరోజు పెద్ద నాయకుని కోల్పోయినాం. మన దురదృష్టంగా భావిస్తున్నాం. నాతో పాటు 20 సంవత్సరాల ఉద్యమంలో పాల్గొన్న పెద్ద సుదర్శన్ అన్న వారు చేసిన దాన్ని కూడా నేను ప్రతిరోజు అతని వెంట ఉండి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. కానీ ఇలా మా దురదృష్టం ఏంటంటే మా అన్నను మేము కోల్పోయినాం. మా అన్నను ఎట్లా తీసుకురావాలి? మా తెలంగాణ ఉద్యమం మాకు మళ్ళీ ఎట్లా కనిపిస్తుంది? అలాగే రాష్ట్రంలో ఆయన తన కాన్స్టిట్యున్సీలో ఒక ప్రజానాయకునిగా ఎన్నుకోబడ్డ తర్వాత కూడా ఎన్నో సమస్యలపై ప్రజల సమస్యలపై పోరాడి కాన్స్టిట్యున్సీని కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోయిన వ్యక్తి. ఓకే, తెలంగాణ విద్యార్థి ఉద్యమాలకు ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ కూడా వేదిక అయింది. అట్లాంటప్పుడు ఇక్కడ ప్రాణాలకు సైతం ఇక్కడ జీవితం భవిష్యత్తు కూడా ఒక అంధకారంగా అవుతుందన్నటువంటి ఆలోచనలు చేసి కూడా తమ తెలంగాణ వస్తేనే భవిష్యత్తు తెలంగాణ బాగుంటుందన్నటువంటి ఒక ఆలోచనతో మీరు ముందుకు నడిచినటువంటి పరిస్థితి. కాకతీయ యూనివర్సిటీకి ఒక ఉద్యమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి కాకతీయ కిల్లాగా పోరుగల్ జిల్లాగా ఉన్నటువంటి నేపథ్యంలో మీరు పెద్ది సుదర్శన్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించాడు ఉద్యమంలో. మరి మీరు వారు లేని ఎట్లా చూస్తున్నారు? ఈనాడు తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఆనాడు విద్యార్థి ఉద్యమాన్ని కానీ పొలిటికల్ జేఏసీని కానీ అనేకమైనటువంటి జేఏసీని తాటుకు తీసుకొచ్చి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యమానేటటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తి లేకపోవడం అనేది మాకు చాలా బాధాకరము. ఆనాడు ముఖ్యంగా విద్యార్థి ఉద్యమాన్ని వెన్నుతన్నుగా ఉండి మరి వాళ్ళకు విద్యార్థులకు జైలుకు పోయినా కానీ వాళ్ళు బెయిల్ ఇప్పించట్లో కానీ వాళ్ళ అండగా ఉండి ఆయన ఇల్లే ఒక కార్యాలయంగా, ఆయన ఇల్లే ఒక ఉద్యమ కేంద్రంగా మరి నడిపినటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఇటు ప్రజాప్రతినిధిగా అటు ఉద్యమకారుడుగా ఎప్పటికి కూడా ప్రజల పక్షాన నుండి పోరాటం చేసినటువంటి వ్యక్తి ఇవాళ లేకపోవడం అనేది నిజంగా మాకు బాధాకరము. మరి అలాంటి కుటుంబానికి మరి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను.
ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఉద్యమంలో అన్న ఇప్పుడు మనం ఒక గమనించాల్సింది పెద్ద సినిమా వచ్చింది, కానీ పెద్ద సినిమాలో తను ఎంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తిగా మనం అందరం చూడొచ్చు. కానీ పెద్ద సినిమా కంటే ముందే ఒక పెద్ద వరంగల్లో ఉన్నటువంటి విషయాన్ని కూడా నిన్నటి నుండి 2 రోజుల క్రితం నుండి ఆర్టీవీ చూస్తున్నటువంటి పరిస్థితులను చూస్తుంటే చాలామంది చెప్తున్నారు ఒక ఆల్టర్నేటివ్ పెద్ద సుదర్శన్ రెడ్డికి ఆల్టర్నేటివ్ మరొకరు లేరు అన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నారు. గతంలో తెలంగాణలో ఎటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అటువంటి నాయకుడు లేడు, వర్ధమానంలో అటువంటి నాయకుడికి స్టార్ట్ రాడు, భవిష్యత్తులో వస్తాడో లేదో అన్నటువంటి ఒక ఆలోచన కూడా చేస్తున్న నేపథ్యంలో చాలా మంది యువ నాయకులు మనతో ఉన్నారు. ఒకసారి మీరు చెప్పండి, పెద్ద సుదర్శన్ రెడ్డి ఇప్పుడు లేడన్నటువంటి చేతి నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు, ఆశేష జనవాహిని కూడా అంతిమయాత్రకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. మరి అతను లేడన్నటువంటి విషయాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఈరోజు పెద్దన్న మా మధ్యలో లేరు అంటే అది మేము ఊహించుకోలేకపోతున్నాము. ఎందుకంటే మేము ఆ రోజు ఉద్యమ సమయంలో విద్యార్థి లోకమంతా ఆయనతోని అడుగులేసినాము, ఆయనతో ఉద్యమం చేసినాము, రాస్తోరోకాలు, ధర్నాలు ఇక్కడ ఉండి చాలా రోజులు పస్తులున్న రోజులు ఉన్నాయి. ఎందుకంటే వారు ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఒక అధ్యక్షులుగా పార్టీని బలోపేతం చేసి పార్టీ ఒక మంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ఒక మంచి నినాదంతో బయటికి వచ్చి వారు అధ్యక్షులుగా ఉండి మా కాకతీయ యూనివర్సిటీ కానీ ఇక్కడ ఉన్న అన్ని కాలేజీలు కానీ అప్పుడు నేను విఎంఆర్ పాలిటెక్నిక్ ఉండే అప్పటి నుండి అక్కడున్న ఆయన ఒక పిలుపు ఇయ్యగానే మేమందరం కలిసి ఇక్కడ వచ్చి ఆయనతోని ఉద్యమంలో పాల్గొని ఆ రోజు మేము రాత్రి పగలు ఉద్యమము ధర్నా చేసిన రోజులు గుర్తుకొస్తున్నాయి. వారు లేకపోతే ఇక్కడ వరంగల్ జిల్లాలో చాలా కష్టాలు ఉండేటి. ఎందుకంటే వారు పెద్ద ఎత్తున ఉండి మమ్మల్ని అందరినీ ఏకం చేసి ఉద్యమ గల్లాన్ని బయటికి తీసుకొచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేసిన నాయకుడు పెద్దన్న. ఎందుకంటే పెద్దన్న అంటేనే మాకు గుండె ధైర్యము, పెద్దన్న అంటేనే మాకు స్ఫూర్తి. వారు ఏదంటే అది చూసిస్తే అది పాటించి మేము ఉద్యమంలో గట్టిగా పాల్గొని ఉద్యమాన్ని ఉధృతం చేసిన రోజులున్నాయి. కాబట్టి ఈరోజు వారు లేరు అంటే చెప్తే మేము తట్టుకోలేకపోతున్నాము. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మేము ఈ సమయంలో చూడొచ్చు. ఇక్కడ ఉద్యమాన్ని చూస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద సుదర్శన్ రెడ్డి ఇదే వేదికగా ఇక్కడి నుండే కొన్ని వేలాది మందికి లక్షలాది మంది కూడా ఈ అమరవీరుల స్తూపం దగ్గర ఎంతో ఉద్యమానికి యువరక్తాన్ని ఎక్కించినటువంటి పరిస్థితి. తెలంగాణ ఉద్యమం యొక్క ఆవశ్యకతను నీళ్లు నిధులు నియామకాలు అన్నటువంటి కేసీఆర్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఇచ్చినటువంటి పిలుపును తూచా తప్పకుండా చేసి మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు పార్టీలకు అతీతంగా కూడా ఎవరైతే ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నారో ఆ వ్యతిరేక శక్తులను కూడా కలుపుకొని పోయి చివరికి ఉద్యమ కళ సాకారాన్ని చేసినటువంటి వ్యక్తిగా మనం చూడొచ్చు. ప్రస్తుతానికి పెద్ద సుదర్శన్ రెడ్డి అతని యొక్క చిరునవ్వు, తన యొక్క ఆలోచనలు, తన యొక్క ఇంట్యూషన్ ఏ విధంగా ఉందో మొత్తం మనం చూస్తుంటే తెలుస్తుంది. ఇదే ఉద్యమం వేదికగా, ఇదే అమరవీరుల స్తూపం వేదికగా వేలాది మంది విద్యార్థులు, ఉద్యమకారులు, సబ్బండ వర్గాలు కూడా పోటీ చేసినటువంటి ప్రతి దాంట్లో కూడా ఎక్కడ పోటీ చేసినా కానీ తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినటువంటి వ్యక్తులే గెలవాలన్నట్టు ఒక పిలుపునిచ్చిన నేపథ్యంలో యావత్ తెలంగాణ వ్యాప్తంగా అదే ఆలోచనలతోటి పార్టీలకు అతీతంగా అప్పుడు బీఆర్ఎస్ పార్టీని ముందు నిలపడంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు మనతో ఉన్నారు. ఒక్కసారి మరికొంతమంది మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అన్న ఇప్పుడు ఉద్యమంలో పెద్ద అన్న లేని లోటును ఎవరు తీర్చలేరు. ఎట్లా ఉంది ఇప్పుడు అన్న లేని లోటును చూస్తున్నారు, ఎట్లా చూస్తున్నారు మీరు? నాటి మలిదశ ఉద్యమకారులు వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి చాలా క్రియాశీలకంగా విద్యార్థులతోటి, మేధావులతోటి, అందరితోటి మమేకమై ఉద్యమాన్ని రగిలించిన పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఈ రోజు లేరంటే అందరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అది విద్యార్థులైతేంది, మేధావులైతేంది, వాళ్ళ కుటుంబానికి మా యొక్క ప్రగాఢ సానుభూతిని ఉద్యమకారుల తరపున వెలువడిస్తూ మేము నివాళులర్పిస్తున్నాం. జై తెలంగాణ, జై పెద్ది అమరవీరులకి జోహార్ పెద్దన్నకు. ఓకే, ఇదే స్లోగన్ అందరినీ కలిపినటువంటి పరిస్థితి. జై తెలంగాణ నినాదం అనేది గుండెల్లో నింపుకొని ప్రతి గ్రామీణ స్థాయిలో కూడా ప్రతి ఒక్కరి తట్టి లేపి ఇక్కడ కూలికి వెళ్ళేటువంటి వాళ్ళను సైతం కూడా ఒక యోధులుగా తయారు చేసినటువంటి పాత్రలో పెద్దది క్రియాశీలక పాత్ర. ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రియాశీలక ఉద్యమానికి పెద్ద కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఆ పెద్ద లేరనటువంటి విషయాన్ని కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాసులు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి నేపథ్యం. సో మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ వెంకటరత్నం. మరోవైపు పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక కాయాన్ని వరంగల్కి తీసుకొస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున అభిమానులు తరలి వస్తున్నారు. ఒక్కసారి మనం చూడొచ్చు ఆ విజువల్స్లో అంబులెన్స్ చుట్టూ కొన్ని వందల మంది కార్యకర్తలు, ఆయన అభిమానులు కన్నీటి పర్యంతం అవుతూ గుండెలు బాదుకొని ఏడుస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. రా అన్న, ఒక్కసారి తిరిగి రా అంటూ వాళ్ళు అడుగుతున్నటువంటి తీరు కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఆ భౌతికాయాన్ని తీసుకొస్తున్నటువంటి అంబులెన్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది, ప్రజెంట్ ఆయన అభిమానులు ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆయన కోసం, ఒక్కసారి మీరే చూడండి.
మా ప్రతినిధి వెంకటరత్నం అక్కడ ఉన్నారు, మీకు డీటెయిల్స్ అందిస్తారు. ఒక్కసారి చూడండి ఆ లైవ్. సుదర్శన్ రెడ్డి ఇక్కడ పార్థివ దేహం ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించి ఇక్కడి నుండి తీసుకెళ్లడానికి కూడా అధికారులు, అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం, అలాగే తెలంగాణ ఉద్యమకారులు కూడా ఇక్కడ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వేలాది మంది ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో మనం చూస్తున్నాము అంబులెన్స్ పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక కాయం ఇక్కడికి చేరుకున్న వారి కుటుంబ సభ్యులు ఇక్కడ దాంట్లోనే వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఒక్కసారి ఇక్కడ మనం చూడొచ్చు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక్కడికి భౌతిక కాయాన్ని కొద్దిసేపు అమరవీరుల స్తూపం దగ్గర ఇక్కడ కొద్దిసేపు ఉంచి ఇక్కడి నుండి దుగ్గొండి మండలానికి చేరుకునేటువంటి పరిస్థితి. ఆ దుగ్గొండి మండలం తర్వాత అక్కడి నుండి శోభయాత్ర ఒక ర్యాలీగా వెళ్ళి ఒక పార్థివ దేహాన్ని తీసుకెళ్లేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆ కుటుంబ సభ్యులు ఇక్కడ అదే అంబులెన్స్ లో ఉన్నారు. వారి సతీమణి అలాగే స్వప్నతో పాటు వారి కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. ఒక్కసారి అమరవీరుల స్తూపం దగ్గరికి చాలా మంది బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఎంతో మంది చేరుకున్నటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు జోహార్లు అర్పిస్తూ అమరవీరుల స్తూపం, ఇదే అమరవీరుల స్తూపం సాక్షిగా ఎంతో మంది ఇక్కడికి ఎంతో మంది అమరులకు కూడా ఇక్కడ నివాళులు అర్పించినటువంటి పరిస్థితి. కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంత త్వరగా ఉద్యమ నేత అమరుడవుతారని ఎవరు ఊహించలేదు. అటువంటి నేపథ్యంలో ఇక్కడ మళ్ళీ పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక కాయం మీద పడి తన సతీమణి కూడా ఏడుస్తున్నటువంటి విజువల్స్ ఇప్పటికే ఎంతో మంది బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు వీళ్ళందరూ చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక్కరొక్కరుగా ఇక్కడికి వచ్చి అమరవీరుల స్తూపం వద్ద భౌతిక కాయానికి నివాళులు అర్పించడానికి కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ఎంతో మంది కార్యకర్తలు విషన్న వదనాలతో, అశ్రు నయనాలతో ఇక్కడ వారు ఎంతో బాధాతప్త హృదయాలతో ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ మరి పార్థివ దేహానికి నివాళులు అర్పించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎంతో మంది ఇక్కడ మనం చూస్తున్నాము మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే చూడొచ్చు ఇసుకేస్తే రాళ్ళంతా జనం. ఇక్కడ ఉద్యమ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు తలెత్తున్నాయో మరి అట్లాంటి పరిస్థితులే మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా మనం చూడొచ్చు ఇక్కడ కొంతమంది కార్యకర్తలు కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎవరు కూడా పక్కన ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్నయ్య యొక్క తన గత స్మృతులను తలుచుకుంటూ ఇక్కడ బాధపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుండి మరికేసేపట్లో అక్కడ నుండి కొంత పూలమాలలు కూడా వేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు మరి కాసేపట్లో ఇక్కడ కొద్దిసేపు ఇక్కడ పార్థివ దేహాన్ని ఇక్కడికి ఉంచి కనిపిస్తుంది. కానీ అసలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ డెడ్ బాడీని ఇక్కడికి దించుతారా లేరా అన్నటువంటిది కూడా కొంత సందిగ్ధంగా మారుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ క్రౌడ్ను దృష్టిలో పెట్టుకొని పోలీసు వ్యవస్థ కూడా ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ కల్పించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ వారి కుటుంబ సభ్యులు, వారి సతీమణి స్వప్నతో పాటు వారి పిల్లలు కూడా ఎంతో ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉద్యమకారులు తమకున్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఇక్కడ పార్థివ దేహానికి కూడా నివాళులు అర్పించాలని కూడా ప్లాన్లు అయితే వేస్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ చాలా ఇబ్బందికరంగా మారుతున్నాయి. మరి ఇక్కడ దించుతారా లేదా అన్నది కూడా, కొంచెం వెళ్తారా లేదా అన్నది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ డెడ్ బాడీని దించేటువంటి పరిస్థితులు లేవన్నట్టుగానే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ నుండి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది ఒక్కసారి మనం చూడొచ్చు. ఇక్కడ జరగదు. అయితే ఇప్పటి వరకు ఇక్కడ కాసేపు ఇక్కడ నివాళులు అర్పిస్తారు కావచ్చు అన్నటువంటి ఆలోచన అయితే చేశారు. కానీ ఆ నివాళులు అర్పించేటువంటి పరిస్థితి కూడా నేరుగా ఇక్కడ దుగ్గొండి మండలము అలాగే గిరినిబాబు వద్దకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కాసేపు ఎందుకంటే ఎంతో మంది మాజీ మంత్రులతో పాటు ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతానికి మీరు ఇక్కడ కొద్దిసేపు ఇక్కడ ఉంచుతారని చెప్పి అనుకున్నారు కదా, మరి అది తీసుకెళ్తున్నారు, ఎక్కడ తీసుకెళ్తున్నారు ఇప్పుడు? అక్కడ నేను కాకతీయ యూనివర్సిటీ కానీ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమానికి ప్రధానంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని చూసే మేము ఉద్యమంలో పాల్గొన్నాం. కాకతీయ యూనివర్సిటీకి వరంగల్ జిల్లాకు ఒక ముందుండి నడిపించినటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. వరంగల్ జిల్లా ఒక అద్భుతమైన నాయకుడిని కోల్పోయింది, ఒక ఉద్యమకారుని కోల్పోయింది. ఇది చాలా బాధాకరం. ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని అమరవీరుల స్తూపం దగ్గర తీసుకొచ్చిళ్ళు. పెద్ద ఎత్తున జనాలు తరలి రావడం జరిగింది. మేము వారిపై అభిమానం ఉంటుంది. మాకు ఉద్యమంలో మాకు పాఠాలు నేర్పిన అతను ఆయన ఏనాడైనా మేము ఆయన మా మదిలో ఉంటాడు.
మేము మర్చిపోం కూడా. ఇక్కడ నుండి కాసేపు ఇక్కడ భౌతిక దేహాన్ని ఇక్కడ కొంత సందర్శన ఉంచుతారని చెప్పి అనుకున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా వచ్చేటువంటి పబ్లిక్ క్రౌడ్ని కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. ఒకవేళ కిందికి దిస్తే కూడా చాలా ఇబ్బందికర వాతావరణం ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని ఇక్కడ నుండి నేరుగా దుగ్గండి మండలానికి చేరుకుంటున్న అక్కడి దుగ్గండి మండలం గిర్నిబావి నుండి కూడా అక్కడి నుండి ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, ఆయన అభిమానులు అందరి మధ్య అతన్ని భౌతిక దేహాన్ని కూడా ఇక్కడ నల్లబెల్లి మండల కేంద్రానికి తీసుకెళ్లి ఆయన స్వగృహం దగ్గర సందర్శనార్థం ఉంచుతారు. ఈరోజు సాయంత్రం వరకు ఇక్కడ అశ్రు నయనాల మధ్య వారి యొక్క అంతిమ యాత్ర కూడా అక్కడి నుండి ఆ శ్మశాన వాటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి మనతో ఉన్నారు. ఒక్కసారి రాకేష్ రెడ్డి గారు చెప్పండి, ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి గారిది కూడా కొద్దిగా అమరవీరుల స్థూపం దగ్గర కొద్దిసేపు ఉంచుతారని చెప్పి అనుకున్నారు. కానీ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమాలు ఎట్లా ఉండబోతున్నాయి? పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఒక ఉద్యమకారుడిగా, ఒక ప్రజానాయకుడిగా, ఒక గొప్ప గుర్తింపు పొందినటువంటి నాయకుడు కాబట్టి అమరవీరుల స్థూపం దగ్గర వారి పార్థివ దేహాన్ని ఉంచి వారికి నివాళులు తెలిపాము. ఇక్కడ నుండి నేరుగా నర్సంపేట వెళ్ళి నర్సంపేటలో అయ్యప్ప దేవాలయం నుండి నల్లబెల్లి వరకు ర్యాలీగా వెళ్తాము. ఎందుకంటే వారు అయ్యప్ప భక్తులు. ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున అక్కడ పూజా కార్యక్రమం కూడా చేపడతారు నర్సంపేటలో. కాబట్టి ఆ అయ్యప్ప దేవాలయం నుండి నల్లబెల్లి వరకు ర్యాలీగా వెళ్ళి వారి అంతిమ కార్యక్రమాలు నిర్వహిస్తాము. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక నాయకుడు. తెలంగాణ ఉద్యమంలో కానీ లేదా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, వారు ఎమ్మెల్యే అయిన తర్వాత వారి పనితీరు నిజంగా ఒక స్ఫూర్తిదాయకం. వారు చూపినటువంటి ఒక బాట ఇప్పుడున్నటువంటి కొత్త యువ నాయకులందరికీ కూడా ఒక మార్గదర్శకంగా అందరూ కూడా భావిస్తూ ఉంటారు. చాలా ఆర్గనైజ్డ్ ఉంటారు, చాలా సిస్టమేటిక్ ఉంటారు. ఎంతటి పనినైనా కూడా దాన్ని చాలా ఒక సిస్టమేటిక్గా దాన్ని సింప్లిఫై చేసి దాన్ని నిర్వహించేటువంటి ఒక నాయకుడు వారు లేని లోటు తెలంగాణ వాదానికి, తెలంగాణ తత్వానికి, మన ఓరుగల్లు గడ్డకు, ముఖ్యంగా మన నర్సంపేట ప్రజలకు తీరని లోటు. కాబట్టి వారి ఆశయాల్లో ముందుకు సాగాలని చెప్పి అందరం కూడా కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పటివరకు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి గురించి చాలా విషయాలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ దాదాపు కొద్దిసేపు ఉంచుతారని చెప్పి అనుకుంటున్నారు. ఇక్కడే కొద్దిసేపు పార్థివ దేహానికి అశ్రు నివాళుల మధ్య ఇక్కడ కొంత నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం అనుకున్నారు. కానీ వచ్చేటువంటి క్రౌడ్ను కూడా మేనేజ్ చేయలేనటువంటి పరిస్థితి ఉండడంతో నేరుగా ఇక్కడి నుండి నల్లబెల్లికి తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నర్సంపేటకు ఆయన నియోజకవర్గ స్థానం కాబట్టి నర్సంపేట అయ్యప్ప స్వామి దేవాలయం నుండి అక్కడి నుండి అంతిమయాత్ర ప్రారంభించి నర్సంపేట దగ్గర ఆ పార్టీ కార్యాలయం దగ్గర చేరుకుని అక్కడి నుండి నల్లబెల్లి మండల కేంద్రం కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో సందర్శనార్థం ఆయన నివాస గృహంలోనే ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహాన్ని ఉంచేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ నల్లబెల్లి దగ్గరికి కూడా ఆశేషమైనటువంటి ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ నల్లబెల్లి మండల కేంద్రానికి చేరుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అభివృద్ధి జరగవలసినటువంటి ఈ సమయంలో వారు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట శాసనసభ నియోజకవర్గం నల్లబెల్లి మండల కేంద్రంలో వారు జన్మించడం జరిగింది. వారు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఒక శాసనసభ్యుడిగా, రాష్ట్ర నాయకుడిగా ఎదగడం జరిగింది. వారు రాజకీయ చరిత్ర చూస్తే చిన్నతనం నుండే సామాజిక స్పృహ, ప్రజల సమస్యలు తీసుకొని పనిచేసేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. చిన్నతనంలోనే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నర్సంపేట నియోజకవర్గంలో ఘర్షణలు ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి